టీఎస్సీపై ప్రభుత్వ దొంగ వైఖరి, 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 టీఎస్సీ అభ్యర్థులకు న్యాయం, టీఎస్సీ అభ్యర్థులపై న్యాయం, టీఎస్సీ అభ్యర్థులకు 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 న్యాయం, అర్హులైన టీఎస్సీ అభ్యర్థులకు న్యాయం, అర్హులైన టీఎస్సీ అభ్యర్థులకు న్యాయం, అర్హులైన టీఎస్సీ అభ్యర్థులకు న్యాయం. ఓకే చెప్పండి. జిల్లా కార్యదర్శులన్నీ వ్యతిరేకిస్తూ జగన్మోహన్ పిలుపులకు ఇలాగ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రాజు గారు ఇలా లోపల నియోజకవర్గం నలుగురు మొత్తం మాజీ మంత్రులు నాగరాజు గారు పార్వనాథ్ అందరి ఆధ్వర్యంలో ఆ పిలుపు మేరకు మేము ఇలా కలెక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఈ తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దగ్గరికి న్యాయం కోరుతాం ఉంటాం సార్. జిల్లా ఎస్సీసీల తరఫున మరి రాష్ట్రంలో మొట్టమొదటి డిఎస్సిలో జరిగిన అన్యాయం గురించి మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎస్సీలకి చాలా దారుణమైన అన్యాయం జరిగింది. దాదాపుగా 400 పోస్టులని పక్కదారి పట్టించి మరి మాకు అన్యాయం చేశారు. మరి నిజాయితీ గల ఆ డిఎస్సి అభ్యర్థులకి మరి నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. మనం మీరు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలామంది వెళ్ళి కన్నీరు పెట్టుకున్నారు. మాకు అన్యాయం జరిగింది, మాకు 70 మార్కులు వచ్చినా కూడా మాకు రాలేదు. స్పోర్ట్స్ కోటాలో మరి వాళ్ళ అక్రమైన స్పోర్ట్స్ కోటా ద్వారా మరి మా పోస్టులన్నీ అమ్మేసుకుని మరి మాకు అన్యాయం చేశారు. దాని మీద మరి న్యాయం చేయమని కోరుతూ, అలాగే దాన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇమ్మని చెప్పేసి మా ప్రధాన కార్యాలయం నుంచి పిలుపు వచ్చిన మేరతో మేమందరం కూడా మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులు అందరం కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కావున మరి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద దాన్ని పరిశీలించి మరి సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పేసి కలెక్టర్ గారు అందుబాటులో లేనందున ఆ డిఆర్ఓ గారికి ఇచ్చాం. ఆ పిటిషన్లన్నీ కూడా డిఆర్ఓ గారికి ఇచ్చాం. మరి చేస్తారన్న నమ్మకంతో మరి ఈరోజు మా ఎస్సీ నాయకులు స్పందించి ప్రతి గ్రామంలో అలాగే ప్రతి మండల కార్యాలయంలో జిల్లా కార్యాలయంలో మరి ఈ యొక్క కార్యక్రమంలో చేయాలని చెప్పేసి మనకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేయాలని చెప్పేసి అందరికీ పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మరి వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు మరి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్ అధ్యక్షులు టీజే సుధాకర్ బాబు పిలుపు మేరకు ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ అధ్యక్షులు చిన్న వేడుకొండ గారి ఆధ్వర్యంలో మరి భీమవరం ఉన్నటువంటి కలెక్టరేట్లో ప్రధానంగా మరి ఏదైతే మెగా డిఎస్ అని గొప్ప చెప్పుకుని కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు తగిలేలాగా వీళ్ళు చేసిన అన్యాయాల అకృత్యాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈరోజు మరి కలెక్టరేట్ ఉన్నటువంటి డిఆర్ఓ గారికి మరి వినతిపత్రం జరిగింది. దానికి ప్రధాన అంశం మరి స్పోర్ట్స్ కోటా పేరుతోటి ఎస్సీలకు సంబంధించిన 400 పోస్టులు స్పోర్ట్స్ కోటాలోకి ఇచ్చి ఓసీలకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చి రూపాయలతో అమ్మేసుకుని ఈవేళ కుటుంబ ప్రభుత్వం మెగా డిఎస్ ఇచ్చామని చెప్పి గొప్ప చెప్పుకుంటారు. సంబంధిత శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన తక్షణమే రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్య హెచ్చరిస్తున్నాం. ఈ దళితుల పైన అనేకమైన దాడులు చేస్తూ ఆఖరికి చదువుల్లో కూడా మరి ఇటువంటి అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారు. వారు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడే కాదు ఎన్నో ఈ నియోజకవర్గంలో కాకుండా ఈ జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఎవరైతే గొంతు వినిపిస్తూ వారు గొంతు నొక్కే విధంగా వీళ్ళ ప్రభుత్వం పనిచేస్తున్నా ఏదైనప్పటికీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కావడం ఖాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేయడం ఖాయం. మరి ఏదైతే డిఎస్సీ అభ్యర్థులు మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య వివరించారో తక్షణ రాబోయే రోజుల్లో జగన్ గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఎవరికైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి డిఎస్సీ ఉద్యోగంలో నేను ఉద్యోగం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ దళితుల పక్షపాతిగా దళితుల యొక్క అభ్యున్నతి కోరుకున్న పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర నిలబడుతుంది మరొకసారి తెలియజేస్తూ ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. గ్రామాన మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేసి మరి ఎవరైతే దళిత విద్యార్థులు అన్యాయమయ్యారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అండగా ఉంటుందని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ సంబంధిత శాఖ మంత్రి మరి తక్షణమే మరి రాజీనామా చేయాలని చంద్ర డిమాండ్ చేస్తున్నాం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మరి డిఎస్సి పోస్టులు తీసానని ఎంతో గొప్పగా చెప్పుకున్న ఈ ప్రభుత్వం మరి అందరూ కూడా చక్కగా మంచి మార్కులతోటి మరి పాస్ అయిన వాళ్ళకి కూడా మరి డిఎస్సి పోస్టులలో ఎస్సీలకి ఎక్కువగా అన్యాయం జరిగిందని మేము అందరం కూడా భావిస్తున్నాం. మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఈ పోస్టులు రిలీజ్ చేసిన వెంటనే ఏ పోస్ట్ అయినా సరే అమ్ముకోవడానికే చూస్తారు తప్ప సరిగా కరెక్ట్గా వాళ్ళు మరి పాస్ అయిన వాళ్ళకి ఇవ్వటం అన్నది జరగకపోవటం చాలా బాధాకర విషయం. మరి ఈ రోజున మేము ఎస్సీలందరం కూడా ఎస్సీలకి అన్యాయం జరిగింది కాబట్టి ఎస్సీలకి న్యాయం జరిగే విధంగా మేము అందరం కూడా కలిసి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా డిఎస్పీ అభ్యర్థులకు న్యాయం చేస్తామని చెప్పారు. డిఎస్సి అంతా పెద్ద బోగస్. మరి ఈ డిఎస్సి ఉద్యోగాల్లో దళితులకు తీవ్ర అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ కోటా అని మరి దొంగ వైఖరి చెప్తున్నారు. మరి దళితులు అనే వాళ్ళకి స్పోర్ట్స్లో అర్హత లేదు. అసలు అర్హత ఉన్నా ప్రతిభ ఉన్నా మరి వారికి ఎంపిక చేయటంలో అన్ని విభాగాల్లో మరి దళితులకు పూర్తి అన్యాయం జరుగుతుంది. ఈరోజు అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో డిఎస్సి ఎంపిక విషయంలో అవకతవకలు జరిగాయని దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని మరి ఎస్సీసీఎల్లో మరి ధర్నా చేసి డిఓఆర్కి మరి రిప్రజెంటేషన్ జరిగింది. ఇది అంతం కాదు. ఈ ఉద్యమం డిఎస్పీ అభ్యర్థులకు అర్హులకు న్యాయం జరిగే వరకు కూడా మరి తీవ్రమైనటువంటి పోరాటం చేస్తామని ఎస్సీసీఎల్ తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ ఎస్సీసీఎల్లో పేషెంట్లకి మేమంతా కలెక్టర్ గారి దగ్గరికి అన్యాయం జరిగిందని మేమంతా కోరుకుంటూ అంతా వచ్చి మా దళితులకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఎంత చూసినా దళితుల మీదే అన్యాయాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఏం చేసినా దళితుల మీద అన్యాయాలు జరుగుతున్నా కలెక్టర్ గారు నియమం ఇస్తున్నాం కాబట్టి నియమం పరిశీలించి మాకు దళితులకి న్యాయం చేయాలని కోరుచుట్టు సెలవు తీసుకుంటున్నాం.